హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు స్వాగ్ మూవీ టీమ్. ఇప్పటి వరకు టాలీవుడ్ లో మీరు చూడని స్టోరీతో మీ ముందుకు వస్తున్నారు హసిత్ గోలి డైరెక్టర్. సో ఈ మూవీ ఎలా ఉండబోతోంది? మనకు తెలుసు శ్రీ విష్ణు ఎంచుకునే స్టోరీస్ అన్ని ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎంత హిలేరియస్ గా ఒక గ్రిప్పింగ్ గా ఉంటాయి అనేది. మరి సో ఈ మూవీ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది అనేది. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఈ స్టోరీ లైన్ ఏంటి, దీనికి అసలు ఫస్ట్ శ్రీ విష్ణునే ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా డైరెక్టర్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ఆల్. ఫస్ట్ హర్షిత్ గారితో స్టార్ట్ చేస్తాను నేను. హసిత్ గారు, ఈ సినిమాలో చాలా రకాల డిఫరెంట్ అవతార్స్ యాక్ట్ చేశారు శ్రీ విష్ణు గారు. ఈ క్యారెక్టర్ కి అసలు మీరు శ్రీ విష్ణునే ఎందుకు ఎంచుకున్నారు? సో అంటే రాజరాజ చోర చేస్తున్నప్పుడు దాని ముందు నేను బ్రోచేవరకు వర్క్ చేశాను, మెంటల్ మోడ్లోకి వర్క్ చేశాను. సో నాకు విష్ణు గారితో ట్రావెల్ ఉంది. సో ఐ కెన్ క్లియర్లీ సీ ఆయనలో ఉన్న పర్ఫార్మర్ చాలా టెరిఫిక్ పర్ఫార్మర్. ఒక పట్టాన ఎక్కడ బోర్ కొట్టదు. యూ కెన్ కీప్ ఎంజాయింగ్ హిమ్ ఇన్ మల్టిపుల్ ఫేసెస్. ఎమోషన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ. సో అందులో ఇప్పుడు ఈ కథ ఒకటి రాస్తున్నప్పుడు ఈ నరేటెడ్ ద బేసిక్ లైన్ ఫస్ట్ ఇట్లా తరతరాల ఇది ఒకటి ఉంది, వంశవృక్షం ఈ ఏరియా. హీఈస్ ఎక్సైటెడ్. సో నేను ఆల్రెడీ ఎక్సైటెడ్ బికాస్ ఐ వాంట్ టు సీ విష్ణు గారు ఇన్ చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళి ఆయనకి చెప్దాం అనే ఒక ఇది ఉండేది. అనుకోకుండా వెంటనే వచ్చింది కాబట్టి ఆయన ఎగ్జైట్ అయ్యేసరికి ఐ వెంట హెడ్ విత్ ఇది. అండ్ మీరు చూసాక ఇంకా నేను ఎక్కువ చెప్పినా బాగోదు. సో చూస్తే ఐ థింక్ యుల్ బి మెస్మరైజ్డ్ బికాస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ని, అన్ని రోల్స్ ని, అన్ని గెటప్స్ ని ఆయన క్యారీ చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది. మరి రీతువరం ఎందుకు హీరోయిన్ మహారాణి క్యారెక్టర్ లో ఆ గెటప్ ఇప్పటి వరకు తను చెయ్యని ఒక కొత్త రోల్ అది. సో విష్ణు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నేను బయట నుంచి ఉన్నా సరే ఐల్ బి ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. సో డెఫినెట్ గా ఈయన ఇవన్నీ పుల్ ఆఫ్ చేయగలరు అనే ఒక క్లారిటీ వచ్చేది. రితు గారిది కూడా అదే బయట నుంచి చూసాను ఆవిడ వర్క్స్ అవన్నీ. సో వెరీ క్లియర్లీ నేను అనుభూతి అనే మన ఆ క్యారెక్టర్ గురించి కన్నా ఫెమినిస్ట్ కనిపించిందా అంటే స్పెసిఫిక్ గా షీఈస్ అంటే ఆన్ స్క్రీన్ పర్సోనా అయితే డెఫినెట్ గా స్ట్రాంగ్ ఉమెన్ అనే ఫీల్ అయితే డెఫినెట్ గా ఉంది. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ అని దాటి డామినెంట్ ఉమెన్ అనే ఒక నెసెసిటీ, ఈవిల్ క్వీన్ అనే ఒక నెసెసిటీ, ఈ టోన్స్ అవసరం అయితే ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ అ డిఫరెంట్ ఫేసెట్ కంప్లీట్లీ. సో రెండు పాత్రలు చేస్తున్నారు తను. సో ఆ రుక్మిణీదేవి అనే ఒక క్వీన్ పాత్ర, అట్ ద సేమ్ టైం దాని ఛాయలు కొంత ఉన్న ఇంకొక పాత్ర. ఇప్పుడు ద ఫెమినిస్ట్ థింగ్ విచ్ యు మెన్షన్. ఫెమినిస్ట్ కంటే ముందు తలపోగరున్న మహారాణిలా కనిపిస్తూ ఉంటుంది బాగా. ఓకే, మీకు ఆ రోల్ అనుకోగానే అంటే మనం ఒక హీరోయిన్ ఈ రోల్ కి బాగుంటుంది అనుకున్నప్పుడు తను చేసిన పాత సినిమాలు ఏదైనా రోల్ మనకి మైండ్ లో వస్తూ ఉంటుంది. ఆ ఆహార్యం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఇవన్నీ అలా మీకు ఎక్కడ కనెక్ట్ అయింది రితు గారు? యాక్చువల్లీ ఆ పోర్ట్రైట్ మీరు ఏదైతే వెనకాల చూస్తున్నారో అక్కడ డెఫినెట్ గా ఈ లెవెల్ ఇది రావాలంటే డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి రితు గారు అన్నట్టు అనిపించింది. అక్కడ నుంచి ఆబ్వియస్ గా షీ ఈజ్ అ టెరిఫిక్ యాక్ట్రెస్. సో అవి ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అవుతాయి అనేది. సో యా. ఓకే రీతు, మీకు ఈ స్టోరీ వినిపించినప్పుడు డైరెక్టర్ గారు మగవాళ్ళ ఉనికి తలుచుకుంటే చిగురుటాకుల్లా వణికిపోవాలి అనే స్టోరీ మీకు ఎలా కనెక్ట్ అయింది అసలు? అంటే దాన్ని నేను క్యారీ చేయగలుగుతానా? అందులో చాలా ఫెమినిస్ట్ అనిపిస్తుంది కదా టోటల్ గా. అసలు వాళ్ళ మగ జాతే ఉండకూడదు అనుకునే ఇలాంటి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? మీరు ఎలా రిలేట్ చేసుకోగలిగారు అసలు? చాలా యూనిక్ స్టోరీ అండి. నాకు స్టోరీలో ఉన్న కాంప్లెక్సిటీస్ చాలా నచ్చాయి. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ వెల్ రిటన్ అండ్ ప్రతి క్యారెక్టర్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. సేమ్ విత్ మై క్యారెక్టర్స్ యాజ్ వెల్. నేను ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఒక క్వీన్ రోల్ ప్లే చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అండ్ విత్ దిస్ ఫిల్మ్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అ స్ట్రాంగ్ ఉమెన్స్ రోల్. యునో షీఈస్ అ క్వీన్. షీఈస్ సపోజ్ టు హ్యావ్ దట్ అథారిటీ ఇన్ హర్. ఆ డామినెన్స్ కనపడాలి అండ్ ఆ arrogance కూడా ఉండాలి, విచ్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ టు ప్లే అండ్ ఇంట్రెస్టింగ్ ఎట్ ద సేమ్ టైమ్. అండ్ arrogance ఆ బాడీ లాంగ్వేజ్ లో ఆ రాచరికపు ఇది కనిపించాలి అసలు. ప్రతి మూమెంట్ కూడా అలానే ఉండాలి. అండ్ ఆ డైలాగ్ డెలివరీలో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. విన్నారా ఇంతకు ముందు ఎప్పుడైనా మాతృస్వామ్య వ్యవస్థ గురించి? ఇలా ఉండేది, ఇలా ఉండేవాళ్ళు? ఆనెస్ట్లీ అంత నేను ఆలోచించలేదు ఎప్పుడు. బట్ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. అండ్ దట్స్ వాట్ ఐ థాట్, ఆడియన్స్కి కూడా ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. అండ్ ఫిల్మ్ చూసిన తర్వాత ఐఎమ్ షూర్ దెర్ బి అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి దే విల్ బి వెరీ క్యూరియస్. సో ఐ థింక్ ద ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. ఓకే, కమింగ్ టు శ్రీ విష్ణు,
మీరు ఏ క్యారెక్టర్ ఎంచుకున్నా కూడా చాలా డిఫరెంట్గా కొత్త స్టోరీలో వెళుతూ ఉంటారు. ఎక్కడ బోర్ అనిపించదు, రొటీన్ కథలా అనిపించదు. ఇంకా ఈ మూవీ అయితే అసలు డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఐ థింక్ 4 క్యారెక్టర్స్ యూ ప్లేడ్. 4 క్యారెక్టర్స్: సింగా, భవభూతి, కింగ్ భవభూతి, యయాతి. ఎట్లా అనిపించింది? కష్టం అనిపించింది ఎక్కడైనా? అంటే ఆ 4 గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, వాళ్ళ డైలాగ్ డెలివరీ వేరేగా ఉంది, అంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? అంటే 4 వచ్చినప్పుడు 4 పాత్రలు ఒకే సినిమాలో చేయటం అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా 4 అంటే కొంచెం ఏంటి ఎలా ఇదవుతుంది అనేది, ఎక్కడ మనం పాడు చేస్తాం ఏంటి అనేది తెలియకుండా మనకి వస్తాయి, ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. టెక్నికల్గా ఏంటి ఎలా చూపించబోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ డిస్కషన్లు ఉండి. క్యారెక్టర్ వైజ్ నాకు చాలా రూట్ లెవెల్ నుంచి, ఇప్పుడు యయాతి క్యారెక్టర్ తీసుకుంటే వాడికి సినిమాలో ఒక 45-50 ఏజ్ ఉండొచ్చు. ఆడు 50 ఇయర్స్ వరకు ఏం చేశాడు సినిమాలో మనం అదేం చూపించాం, ఏం చేశాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా పెరిగాడు ఏంటనేది ఆ షేడింగ్ బాగా నాకు ఇది చేశాడు హసిత్ ప్రతి క్యారెక్టర్. సో అవి బాగా ఎక్కించుకోవటమే సరిపోయింది మాకు ప్రీ ప్రొడక్షన్లో అంతా కూడా. షూట్కి వెళ్ళినప్పుడు చాలా ఇంకా దాంట్లోనే ఉన్నాం, చాలా సింపుల్గానే అయిపోయింది. మీకు సింపుల్ గా అయిపోయింది, కానీ మాకంతా చాలా గందరగోళంగా చూస్తుంటే అసలు ఎన్ని స్టోరీస్ ఉన్నాయి ఇందులో అర్థం కావట్లేదు. సేమ్ టైం చాలా గ్రిప్పింగ్ గా అనిపిస్తోంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఫన్ కూడా జనరేట్ అవుతోంది. చాలా డైలాగ్స్ మీరు ఏవైతే టీజర్ లో రిలీజ్ చేశారో ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్ కట్ చేసినవి ఎలా ఉంటే ఇంకా సినిమాలో ఇంకెంత ఉంటాయి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కథకి తగ్గట్టే వెళ్తూ ఉంటాయి డైలాగ్స్, అండ్ గందరగోళం సినిమాలో ఉండదు. టీజర్ దట్ ఈస్ ద ఇంటెన్షన్. అర్థమవుతుంది కదా. అంటే ఎన్ని టైం లైన్స్ లో వెళ్తుందండి సినిమా? 5 టైం లైన్స్ లో వెళ్తూ ఉంటుంది, నాట్ లైక్ ఇంటర్కట్ అట్లా ఏమీ కాదు. అంటే 5 క్యారెక్టర్స్ టైం లైన్స్ 5 అంతే. సో కరెంట్ టైం లైన్ ఒకటి ఉంది. సో అసలు 5 క్యారెక్టర్స్ అని చెప్పలేం. ఇప్పుడు సింగా ఉన్నాడు కదా, వాడు హీస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద మూవీ, సో హిల్ బి షిఫ్టింగ్ ఇంటూ మల్టిపుల్ క్యారెక్టర్స్. సో ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పాలంటే, అవతార్స్ ఎన్ని అని చెప్పాలంటే కూర్చొని సినిమాలో కౌంట్ చేసుకోవచ్చు ఇంకా చాలా. సో అదొకటి ఎగ్జైటింగ్. నాకు తెలిసి దశావతారంలో కమల్ హాసన్ గారి తర్వాత మన శ్రీ విష్ణు గారి పేరే వినిపిస్తుందేమో టాలీవుడ్ లో. ఇన్ని అంటే ఇంకా విష్ణు గారు అంటే విష్ణు గారు హీస్ అ వెరీ గ్రేట్ పర్ఫార్మర్ అండి. సో అంటే కమల్ హాసన్ గారు ట్రై చేసినట్టు చాలా తక్కువ మంది ట్రై చేసి ఉన్నారు, అందుకని తలమానికంగా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఆగిపోతారు. చాలా మందికి ఆ రోల్స్ వచ్చినా అక్కడ ఆయన ధైర్యం చేశారు. అక్కడ ఐ థింక్ ఇట్ మేడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈజీ. ఇప్పుడు ధైర్యం చేయకపోతే, లోపల నుంచి కాన్ఫిడెన్స్ రాకపోతే అది ఎప్పుడు వస్తుంది? నేను లోపల నుంచి తెలిసి ఉండాలి నేను యాక్ట్ చేయగలను అని. ఉత్తినే పూతబూసి వెళ్లే బ్యాచ్ అయితే ఐ డోంట్ థింక్ దే అటెంప్ట్ కూడా చేయరు. సో ఆయనకు అది లోపల నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి హీ వెంట్ ఆల్ ఇన్ అసలు దీనికి. ఇంకా సో అది మా వర్క్ చాలా ఈజీ చేసింది, ఎందుకంటే క్యారెక్టర్స్ ఫేషియల్ గా డిఫరెన్స్ కనపడాలి, కంఠంపరంగా డిఫరెన్స్ కనపడాలి, స్వరం ఇదంతా. సో వాటన్నిటికీ కనపడాలి అని ఆల్ ద బెస్ట్ చెప్పి పడుకుంటే కుదరదు. సో 4 hours ఆఫ్ ప్రాస్థెటిక్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్, మోస్ట్ ఆఫ్ ద భవభూతి అవ్వచ్చు, ఒక్కొక్క క్యారెక్టర్ డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ ద మేకప్ అది అవుతూ ఉంటుంది. అదంతా అయిపోయాక డబ్బింగ్ అయితే ఇంకా భవభూతి క్యారెక్టర్ ది మీరు టీజర్ లో విన్నది ఐ థింక్ రోజు మార్నింగ్ 4-4:30కి లేచి హీ నీడ్స్ టు గెట్ ద థింగ్ రెడీ, అండ్ 2 hours ఉంటుంది ఆ వాయిస్. ఆ రఫ్ వాయిస్ తో డబ్ చెప్పేసి మళ్ళీ వీ నీడ్ టు క్లోజ్ ద సెషన్. సో అండ్ ఆయన మళ్ళీ షూట్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఆడపిల్ల డైలాగ్ ఉన్నది భవభూతి క్యారెక్టర్ చెప్తారు కదా, ఆ డైలాగ్ ని కరెక్ట్ గా క్యాచ్ చేసి ఒక్కసారి డైలాగ్ చెప్పరా? అది ఇప్పుడు రాదండి. అరే వస్తుందండి, ట్రై చేయండి. 7 o'clock పోతుంది. ఒక్కసారి షర్మిల గారిని మైండ్ లో తలుచుకుని ట్రై చేయండి. డబ్బింగ్ అప్పుడే రాలేదు కాదు, ఆ డైలాగ్ వినగానే షర్మిల గుర్తొచ్చారు మాకు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల. ఇది యాక్చువల్లీ ఫర్ సమ్ కోఇన్సిడెంటల్ రీజన్ అది మేము 2 years బ్యాక్ రాసిన స్క్రిప్ట్. ఇది చాలా ముందే రాసిన డైలాగ్, దాని తర్వాత అనుకోకుండా ఇక్కడ ఫేమస్ అయింది. బట్ వీఆర్ ఆల్సో ఎంజాయింగ్, సరే అక్కడ ఇదే అవుతుంది కదా అన్నట్టు. బట్ ఇది ముందు నుంచి ఉన్నది, ఎందుకంటే ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అనేది జనరల్ గా వాడే ఒక ఎటిమాలజీ, సరదాగా వాళ్ళని ఫస్ట్ టైం షర్మిల అంటుంటే విన్నాం, తర్వాత ఈ డైలాగ్ వారు వేరే కాంటెక్స్ట్ లో అని ఉంటారు. బట్ దాని నుంచి ఇన్స్పైర్ అయితే అయ్యేమి రాయలేదు. ఇట్ హాస్ బీన్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్
ఫస్ట్ నుంచి. ఓకే రీతు, మీ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు అంటే 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఆ రోజుల్లో మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు మీరు ఒక క్వీన్, తర్వాత మళ్ళీ పుట్టి ఈ జనరేషన్లో ఆ వాసనలతో మీ ఇద్దరికి మధ్య ఫైట్ నడుస్తుంది. అంతేనా? నాకు టీజర్లో అయితే అదే అర్థమైంది. ఎందుకంటే మీరు క్వీన్ రోల్లో ఉంటారు, వాట్సాప్ చూస్తారు, ఇన్స్టా చూస్తారు, ఇన్ని వ్యూసా అని మనం రంగంలోకి దిగితే తొక్కి పడేయడమే, ఇట్లాంటివన్నీ కొంచెం కోరిలేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు పూర్వజన్మ గుర్తొచ్చి మళ్ళీ మీ ఇద్దరి మధ్యలోనే ఫైట్ అనేది ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే ఈ జన్మలో మీ ఇద్దరికి మధ్యలో ఒక శత్రుత్వంతో మొదలై తర్వాత స్నేహం పెరిగి తర్వాత ప్రేమ పెరిగి మళ్ళీ మీ ఇద్దరికి ఒక మగబిడ్డ పుట్టి ఇలాంటిది ఏదైనా అనుకోవచ్చా స్టోరీ? జస్ట్ ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత లైక్ అంటే మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్న రోజుల్లో మీ ఇద్దరికి ఏమైనా ఒక మగబిడ్డ పెట్టి ఆమెని ఆ బిడ్డని ఈమె ఏం చేసింది అనే దాని చుట్టూ ఏమన్నా అంటే నేను చాలా ఇమాజిన్ చేసా. ఇంట్రెస్టింగ్ థాట్ ప్రాసెస్. బాగుంది. అంటే మీ కొడుకు ఎక్కడ అని ఉంటుంది కదా టీజర్ లో. మంచిగా బాగా అనలైజ్ చేశారు. అంటే టీజర్ చూసే ఎంత ప్రౌడ్ అండ్ హ్యాపీ. అదేనా రియల్ స్టోరీ? ఒక లేయర్ అండి అనుకోవచ్చు. బట్ అంటే ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టు అట్లా కాదు కానీ, బట్ ఇప్పుడు కొడుకు కోసం వెతుక్కోవడం అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ట్రైట్. అది ఎందుకు వెతుక్కుంటున్నాడు ఏంటి అనేది ఇట్ విల్ బి ఈవెన్చువల్లీ రివీల్డ్. కాకపోతే మీరు చెప్పండి, నన్ను అడిగి. బట్ ఇట్స్ నైస్ దట్ రిలీజ్ ముందే ఇన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి, రైట్? పీపుల్ ఆర్ క్యూరియస్ అండ్ ఎవ్రీబడీ హ్యాస్ ఎ డిఫరెంట్ టేక్. టీజర్ అయితే అర్థం చేసుకోవడానికి దాని వెనక ఏమై ఉంటుంది కదా అనేది అందరూ అనుకుంటున్నారు. మొత్తం స్టోరీ అంతా టీజర్ లోనే ఉంది. ఆ రోజు మీడియా మీట్ లో అనుకుంటే ఎవరో అడిగారు, నిజానికి అంత లేదు, వెనక ఇంకా చాలా కథ రన్ అవుతున్నట్టే అనిపించింది టీజర్ చూస్తుంటే. యా, మూవీలో ఇంకా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ సర్ప్రైజెస్ ఉంటాయి. మీరు ఒక డైలాగ్ చెప్పొచ్చుగా, తొక్కి పెట్టండి. నేను ఒక డైలాగ్ తొక్కి పెట్టండి. కొంచెం మదం ఫామ్ చేయండి. ఓకే, స్వాగ్ అంటే ఏంటండి మీనింగ్? అంటే స్వాగనిక సామ్రాజ్యంలోంచి తీసుకుని స్వాగ్ అని పెట్టేశారా? అంటే సినిమా పరంగా అదే అండి. డెఫినెట్ గా స్వాగనిక వంశానికి స్వాగతం. ఇది మేము ఇన్వైట్ చేయాలి, ఇలాగా ఈ వంశాన్ని వచ్చి చూడండి అనేది మా ఇంటెన్షన్. బట్ అంత పెద్దది ఆబ్వియస్ గా టైటిల్ గా కుదరదు కాబట్టి అది ఇప్పుడు క్యాప్షన్ లో చేరింది. అది షార్ట్ ఫామ్ స్వాగ్. బట్ స్వాగ్ ఆల్సో హ్యాస్ అ మీనింగ్ ఫర్ ద కరెంట్ జనరేషన్. ఒక స్టైల్ అని, పొగరు అని, దర్పం, ఇవి. సో దట్ ఈస్. ఓకే విష్ణు, మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏంటి మూవీలో? ఏ క్యారెక్టర్ మీరు ఎక్కువ ఎంజాయ్ చేశారు? మీకు రిలేటెడ్ గా ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందా? ఇందులో ఇన్ని రోల్స్ చేశారు కదా. లేదండి, లేదు అసలు ఒకటి కూడా. అదే లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు మీరు, కదిరి గిదిరి అనేదో నాకు అర్థం కాలేదు. అది అర్థం కాక నేను ప్లే స్పీడ్ ని బ్యాక్ పెట్టుకుని లో అయినా అర్థం కాలేదు. అన్నీ అండి, అన్ని పాత్రలు కూడా చేసినప్పుడైతే మంచిగానే కిక్ వచ్చేది. అన్నీ ఎంజాయ్ చేసా. నాకు దగ్గరగా లేవు అసలు ఇప్పుడు పోలిక రూపంలో కానీ ఇలాంటివి నేను ఎప్పుడు సరదాగా కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. నేను పళ్ళు పెట్టుకున్నాం, ఇది అన్నీ ఫస్ట్ టైం ఈ ఫిలింకి చేయటమే. సో చాలా ఎంజాయ్ చేస్తా వర్క్ చేశా. సింగా గడిది ప్రజెంట్ జనరేషన్ కాబట్టి, ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి కొంచెం మనం ఆ చుట్టూ ఉన్న వాతావరణం. క్యారెక్టర్ ఏదో కనిపిస్తుంది స్పేస్ లో, ఆడే సింగా, అదే సింగారావు మరి ఏంటి ఆ గెటప్ ఏంటి? స్పేస్కి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాలండి, గెటప్ కదా అది. లేకపోతే మనకి ఇది వచ్చేస్తుంది అక్కడ వెతుక్కోవడానికి. కొడుకుని అన్ని క్యారెక్టర్స్ కొడుకుని వెతుక్కుంటూ ఉంటాయా? ఒక క్యారెక్టర్ వచ్చేసి అడవి మనిషిలా ఉంటాడు, ఒక అడవి మనిషి కొడుకులేడు ఏం లేడు అన్నట్టు ఒక ఏమంటారు దాన్ని, ఏమన్నారు మీరు లాస్ట్ లో టీజర్ లాస్ట్ లో మీ కొడుకు ఎక్కడో చెప్పండి అని అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఏంటది? కొంచెం గట్టిగా ఇవ్వండి. అది ఏదో మరి ఆ రోజు అంటే నాకేమంత అంత ఉత్తునే కొడుకు లేదు ఏం లేదు అన్నట్టుగా ఉంది ఆ ఎక్స్ప్రెషన్. అది కూడా మీరు టీజర్ ని బాగా అనలైజ్ చేస్తున్నారు. దట్ ఆల్సో కెన్ బి. ఓకే, సో మొత్తం 4 రోల్స్ ఉంటే అందరికి ఒక కొడుకు కథ ఉంటుంది. అందరూ కొడుకు కోసమే వెతుకుతూ ఉంటారా? కొడుకులు ఒకళ్ళండి,
మరి పోలికలు ఉన్నాయంటే వంశం కదా ఇది, వంశం కదా. సో డిఫరెంట్ జనరేషన్స్, ఎవరు కొడుకు, ఎవరికి తాత, ఎవరెవరికి నాన్న అనేది ఈజీ టు నేను అలా అనుకోలేదు, మళ్ళీ పుడతారేమో పుట్టి మరుజన్మలో పుట్టి కొడుకు కోసం ఈ స్టోరీ అంతా ఇలా ఇన్ని అవతారాలు ఎత్తుతారేమో అని వంశవృక్షం ఆధారితంగా ఉండే విషయమే. సో ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్ గా ఎక్కడ పుట్టేశాడు ఇంకో దగ్గర ఎక్కడ పుట్టాడు అట్లా కాదు, సేమ్ వంశంలో పుడుతూ ఉంటారు. మీకు తెలుసా శ్రీ విష్ణు గారు మీ ఫ్యామిలీ ట్రీ ఎన్ని జనరేషన్స్ మీకు తెలుసా? అంటే సాధారణంగా ఎవరికైనా తాతయ్య పేరు తెలుస్తుంది, తాతయ్య తండ్రి ఎవరు, ఆ తండ్రికి తండ్రి ఎవరు అనేది ఎవరికి తెలియదు. నాకు తెలుసా ఎన్ని జనరేషన్స్ బ్యాక్ వరకు తెలుసు? 7 తరాలా? 6 అయితే పక్క 7. అంటే ఇంటర్వ్యూ కోసం తెలుసుకుని వచ్చారా లేక ముందే మీకు తెలుసా? లేదు, అది కంపల్సరీ తెలుసుకోవాలండి. అది అందరూ ఓకే, మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండేది. మరి సిటీలో ఉన్నప్పుడు ఆ వాతావరణం ఉన్నది కాబట్టి తెలియకపోవచ్చు చాలా మందికి. ఇప్పుడు ఇంపాసిబుల్. సో తెలుసుకోవటం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అందరూ కూడా మనం చాలా డెవలప్ అవ్వచ్చు, దానివల్ల చాలా తెలుసుకోవచ్చు, ఆ లైఫ్ స్టైల్ తెలుసుకోవచ్చు, హెల్త్ గురించి తెలుసుకోవచ్చు, అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ కాడి నుంచి కూడా వాళ్ళు తినేదాన్ని బట్టే తర్వాత జనరేషన్స్ ఫామ్ అవుతాం. సో ఇలాంటివి తెలుసుకోవచ్చు. అప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ టైంలో వాళ్ళు ఎలా సొల్యూషన్లు ఇచ్చుకున్నారు అటువంటివి తెలుసుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడికో తెలిసేసుకుందాం అని అనుకుంటాం కదా, అక్కర్లేదు. మనది ఒకసారి తెలుసుకుంటే ఒక 4-5 జనరేషన్ వరకు తెలుసుకున్నా కూడా. ఈ మూవీలో మనం అప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ రోజుల్లో ఎలా ఉండేది అనేది మనం ఫిలిం ని ఫీల్ అవ్వగలుగుతామా? ఓహో అప్పుడు వాళ్ళు ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళ భాష ఎలా ఉండేదా, వేషధారణ ఎలా ఉండేదా, ఇది ఫీల్ అవుతామా మనం? డెఫినెట్గా ఫీల్ అవుతాం. ఆ కాలానికి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారా? 100%. అందుకే అందుకే మేము చేసింది కూడా అంత ఏమి ఇదేసేసి ఇది కాదు, అంత ఒరిజినల్ ప్లేసులకి వెళ్ళి, అంటే మనం తీసుకున్న ఏదైతే రాజభవనాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఒరిజినల్గా ఒక 400-500 years బ్యాక్ కట్టిన ప్లేస్లే. ఒకటి మేమే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు, మిగతా వాడిని అన్నీ కూడా అప్పుడు తరం ఏవైతే వాడేవారో అవే. రాణి ఆ వస్తువులు కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ చీరలు కానీ, లేకపోతే వీడు పూసల్లో ధారణలు కానీ, ఇవన్నీ కూడా పూర్వం ఉన్న దానికే వెళ్ళాం. అదే ఫ్యాషన్ని తీసుకొచ్చాం. మనం ఏం రీక్రియేట్ ఏం చేయలేవు, ఓన్లీ మేమే పాత దాంట్లోకి వెళ్ళాం అంతే. అంత అంటే లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపించాయి. టీజర్ లోనే మనకు కనిపిస్తున్నాయి లొకేషన్స్ చాలా. ఎక్కడెక్కడ షూట్ చేశారండి? మొత్తం తెలంగాణ నుంచి మొదలెడితే రాయలసీమ వెళ్ళిపోయాం, జైపూర్లో ఎన్ని రోజులు పట్టింది మొత్తం షూటింగ్? 90 days. 90 19 కాదు, 3 months స్ట్రెచ్ లో పెడతాయి. స్ట్రెచ్ లో పడలేదు, ఆబ్వియస్ గా ఆయన స్ట్రెచ్ లో 90 days స్ట్రెచ్ ఊరుకుంటాం. లేదా ఆయన కొన్నిటి కోసం బల్క్ అప్ అవ్వాలి. ఇప్పుడు యయాతి క్యారెక్టర్ కి హీ నీడ్స్ టు బి బల్క్డ్ అప్. ఒక విలేజ్ లో ఉండే క్యారెక్టర్ అది. షూట్ చేసిన డేస్ 90 days అంతే. 90 days లో మొత్తం అయిపోలా. 90 days ఆఫ్ షూట్ విచ్ వాస్ స్పాన్డ్ అక్రాస్ చాలా డేస్. సో ఆయన ఫాస్ట్ గా బల్క్ అప్ అయ్యారు, మళ్ళీ సన్నపడ్డారు ఇంకో క్యారెక్టర్. సో వీటన్నిటికి కొంత టైం తీసుకుంటూ వచ్చాం. ఒక్కొక్కసారి ఏ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది చిన్న క్లూ ఏదైనా ఇస్తారా? మాకు కొంతవరకు అర్థమైపోయింది, మాకు అర్థం కానిది వచ్చేసి ఐ థింక్ ఈ జనరేషన్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది. వాడు ఈ జనరేషన్ ఫెలోస్ ఒక టైప్ ఆఫ్ ఇదిలో ఉన్నారు కదా, మోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునేవాళ్ళు. సింగరేణి ఈజ్ ద కరెంట్ జనరేషన్ గై. యయాతి ఈజ్ 70s టైం అనుకోవచ్చు రఫ్ గా. భవభూతి 90s టైం అనుకోవచ్చు. హూ ఇస్ ఆల్సో దేర్, ఇప్పుడు కూడా ఉన్నాడు అనే ఒక. సో రకరకాల, ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చేసరికి డిస్పర్స్ అయిపోయి ఉంది. వంశవృక్షంలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడికో డిస్పర్స్ అయిపోయి ఉన్నారు. నౌ దే నీడ్ టు కమ్ బ్యాక్ ఫర్ సంథింగ్. వాట్ ఈస్ దట్ సంథింగ్ ఎట్సెట్రా, ఎందుకు రావాలి, ఇవన్నీ మెయిన్ ఇది ఎజెండా ఆఫ్ ద మూవీ అనుకోవచ్చు అది. బట్ ఒక్కొక్క పాత్ర గురించి అంటే అందరిలోనూ తెలియని, ఇప్పుడు మా ముత్తాత దగ్గర నుంచి తీసుకుంటే నా దాకా గమనిస్తూ ఉంటే ఒక సేమ్ ట్రైట్ ఉంటూ ఉంటుంది తెలియకుండా. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి ఇన్ ద మూవీ. ఒక తెలియని ఆ ట్రైట్ ఏంటి, ఆ కామన్ ట్రైట్ ఏంటి అనేది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ థింగ్స్ వెన్ యూఆర్ సీయింగ్ ఇట్ వంశవృక్షం వైస్ చూస్తూ ఉంటాయి. బట్ జెండర్ గేమ్ కూడా ఉంది, విచ్ ఇస్ రితు గారు చేసిన రుక్మిణీదేవి, ఇప్పుడున్న వీళ్ళందరిది ఇంకొక వంశం. సో అప్పుడున్న మాతృస్వామ్యం ఏదైతే ఉందో వింజామర అనేది అప్పుడున్న వంశం అనుకుంటే, అప్పటి నుంచి ఒకటి కంటిన్యూ ఇప్పటికి కూడా అవుతూ ఉంది. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ట్రేసెస్ నౌ. సో ఆ గేమ్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వంశవృక్షం
ఈ అదర్ థింగ్స్ ఫర్ కమింగ్ టుగెదర్ ఇవన్నిటితో పాటు ఈ జెండర్ గేమ్ ఒకటి రన్ అవుతుంది. సో ఫెయిర్లీ ఫుల్లీ ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. ఓకే, మేబీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు తమ వంశవృక్షాన్ని ఖచ్చితంగా తరిచి చూసుకుంటారేమో, ఎవరు ఫోర్ ఫాదర్స్ అని చెప్పేసి. అబ్సల్యూట్లీ. అండ్ రీతు, మీరు ఏ మూవీ చేసినా కూడా ఏదో గ్లామర్ డాల్లా కాకుండా, అంటే ఒక డాన్స్ వచ్చినప్పుడు, ఒక రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు, ఒక గ్లామర్ కనిపించాలి స్క్రీన్ పై అన్నప్పుడు కాకుండా, మీ క్యారెక్టర్కి ఒక గోల్ ఉంటుంది, ఒక రోల్ ఉంటుంది, మీరు తీసుకున్న రోల్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లాంటివి మాత్రమే చాలా చూజీగా వెళుతూ ఉంటారు. ఇంకా ఈ క్యారెక్టర్ ఏం చెప్పినప్పుడు మీరు అసలు ఆలోచించాల్సిన పనే లేదు, ఎందుకంటే చాలా ఉంది దాంట్లో. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ఏదైనా టఫెస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? బాగా హోంవర్క్ చేసి ఈ సెట్ ఈ సినిమాలో అంటే ఈ క్వీన్ రోల్ ప్లే చేయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఈ క్యారెక్టర్ కోసం షూట్ స్టార్ట్ చేసే ముందు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డౌట్స్ ఇన్ మై హెడ్. ఎందుకంటే యూ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్స్, యూనో చాలా మంది యాక్టర్స్ క్వీన్ రోల్స్ ప్లే చేశారు. ఎవరు రిఫరెన్స్ తీసుకున్నారు మీరు? రమ్య మ్యామ్ ఫ్రమ్ బాహుబలి. నేను ఇది వన్ ఆఫ్ ద, ఎందుకంటే అక్కడక్కడ నాకు అరుంధతి కాదు, బాహుబలిలో రమ్యకృష్ణ గారు కాలు మీద కాలేసుకుంటారు, చేతిలో బిడ్డను, అది కనిపించింది నాకు. యా, ది ఐడియా వాజ్ నాట్ టు ఇమిటేట్ ఎనీబడి, బట్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక మైండ్ లో పెట్టుకోవాలని ఐ టుక్ రమ్య మ్యామ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ యా, అది కొంచెం కష్టంగా అనిపించింది నాకు. ఓకే, బట్ ఐ think I could pull it off with everybody's help, and they had a certain belief in me, so I could pull it off. ఓకే, శ్రీ విష్ణు గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇన్ని క్యారెక్టర్స్ తో ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కదా ఇదంతా కూడా. It was great, Andy. So Vishnu in front of the camera different గా ఉంటారు, ఆఫ్ కెమెరా డిఫరెంట్ గా ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడటం చాలా ఇంట్రెస్టింగ్ గా. ఇప్పుడు మేము చూస్తున్నాంగా సినిమాల్లో అసలు రెచ్చిపోయి ఏమంటారు, ఇంకా అసలు ఈయనకి మాటలకి ఆగడం అడ్డు అదుపు ఉండదా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం సైలెంట్ గా కూర్చుని ఉన్నారు. పెద్ద కెమెరాస్ తెచ్చి పెట్టాలి మేబీ. అండ్ ఒక కన్విక్షన్ తో ప్రతి క్యారెక్టర్ ని పర్ఫామ్ చేశారు. ఐ థింక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ హిస్ టఫెస్ట్ ఫిల్మ్స్ అండ్ హీఈస్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్. చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా డెడికేటెడ్ యాక్టర్, ఈస్ వెరీ సిన్సియర్. డూ యూ థింక్ ఇట్స్ యువర్ టఫెస్ట్ ఫిల్మ్ టిల్ డేట్? దిస్ ఇస్ ది ఓన్లీ టఫెస్ట్. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ తో పోల్చుకుంటే దేన్ని క్రాస్ చేస్తుంది, దేన్ని బీట్ చేస్తుంది మూవీ? అంటే దేంతో మీరు చేసిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఉంటాయి కదా, వాటిలో దేన్ని ఈ సినిమా బీట్ చేస్తుందని అనుకుంటున్నారా, లేక వాటన్నింటిని దాటుకుని ఇది రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారా? అంటే రిజల్ట్ అంటే ఇప్పుడు దాకా చేసినవి మీరు అందరూ చూసినవి ఒక ఎత్తు, స్వాగ్ తర్వాత వేరే. అంటే ఇలా అడగరు ఎవరు, బ్లాక్ బస్టర్ లేకపోతే సూపర్ హిట్, ఇక నన్ను అడగరు ఈ సినిమా తర్వాత. వెళ్ళరా నువ్వు ఇంకా ఏ అది ఉంటుంది ఇది ఉంటుంది అని కాదు, మన సినిమా అంటే వచ్చి కూర్చొని చూస్తారు. ఈడు మన టైం వేస్ట్ చేయడు ఖచ్చితంగా. ఇంకా నేను వెళ్ళొచ్చు, కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పదండ్రా టాక్ తో సంబంధం లేదు. అంటే మనం ఇకపై ఇలా కూడా ఇంటర్వ్యూలు కూడా చేయని అవసరం లేదు అంటున్నాను. ఇంకా వేరే చేద్దాం, ఇలా కాకుండా వేరేగా చేసుకోవచ్చు. సో అదైతే ఆ నమ్మకాన్ని ఒక 10 ఇంతలు పెంచుతానని గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, అండ్ మీరా జాస్మిన్ రోల్ గురించి సునీల్ గారు ఎట్లా ఉంటుంది మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్? సూపర్ అండి. మీరా జాస్మిన్ గారు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కీ ఇది టర్న్ అయ్యే ఇదే ఆవిడ పాత్ర కూడా. 90sలో ఉండే స్టోరీలో ఉండే పాత్ర ఆవిడది. మనకి ఆవిడప్పుడు 2000 ఆ టైంలోనే ఇది కదా, సో అదే ఫీల్ వస్తుంది. గ్రేట్ పర్ఫార్మర్ ఆవిడ. చాలా తక్కువ మాటలోనే, అంటే అలాంటి పర్ఫార్మర్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్. అంటే ఆవిడ మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కదా, సో వెరీ హ్యాపీ. లేదు లేదు, ఇక్కడ నుంచి ఇది చేస్తున్నారని చాలా మంది అప్రోచ్ అయ్యారు ఆవిడని. ఆవిడ చేయట్లేదు, ఇది బాగా నచ్చే ఇది చేశారు. మల్టిపుల్ ఆఫర్స్. ఆవిడ షీఈస్ ఎ వెరీ వెటరన్ యాక్ట్రెస్, సో చాలా ఉన్నాయి. యాక్సెప్ట్ చేశారనేది షీఈస్ కమింగ్ బ్యాక్ అనేది చాలా మంది అప్రోచ్ అయ్యారు. అది యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వి నో, బట్ షీ డి నాట్ గో ఫార్వర్డ్. ఎందుకంటే కథ నచ్చింది ఆవిడకి. ఇలాంటిది
తెలుగులో చేస్తున్నారా, ఇలాంటిది ఇండియన్ మూవీలో చేస్తున్నారా అనేది ఆవిడ షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. ఆవిడ వెరీ చూసి, ఆవిడ వెరీ చూసి, వెరీ చూసి, ఈవిడ వెరీ చూసి, అవును. నేను చూసి చీజీ, అందుకే మేము చూస్ చేసుకున్నాం. ఓకే రైట్. ఫైనల్ గా మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు అంటే, నాకేమనిపిస్తుంది అంటే మీరు 70s అంతకు ముందు 90s ప్రెసెంట్ డేస్ కదా, సో పెద్దవాళ్ళు వచ్చి చూసే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, యూత్ కూడా ఎంజాయ్ చేస్తారు. అబ్సల్యూట్లీ. ఐ థింక్ వంశం తరాలు ఇవన్నీ అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ అందరికీ ఉండే విషయాలు. జెండర్ అనేది అసలు వద్దన్న పోయేంత వరకు పుట్టిన దగ్గర నుంచి ఉండే మెయిన్ విషయం. సో వెరీ క్లియర్లీ ఈ సినిమా ఫ్రమ్ అర్థం చేసుకోవటానికి ఒక వయసు కావాలి కాబట్టి 6 years అనుకుంటే, ఇంకా ముత్తాతల ఏజ్ వరకు కూడా అందరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అందుకనే ఇది రిలీజ్ టైం కూడా దసరా సెలవుల టైంలో పెడతాం, సో దట్ అందరికీ కొంత ఫ్రీ టైం దొరుకుతుంది, నీట్గా వచ్చి చూడొచ్చు అని. సో October 4th ఎవ్రీవన్ కెన్. నిజానికి మూవీ చూసాక చిన్న పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అమ్మ తాత పేరేంటి, తాతగారి నాన్నగారి పేరేంటి, ఇలా. సో దట్ పేరెంట్స్ కూడా తెలుసుకొని విషయాలు అమ్మో పిల్లలు అడుగుతారు అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ పెద్దవాళ్ళని అడగడం, ఇలాంటి ఒక గుడ్ థింగ్ అనేది ఈ సినిమా తర్వాత జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా. సినిమా ఆల్రెడీ టీజర్ తోనే రిజల్ట్ ఏంటని చెప్పకనే చెప్పేస్తోంది, మరి ఆ అంచనాలకి మీట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.